నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా పేద ప్రజల అభ్యున్నతికే పాటుపడుతున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మదనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ అన్నారు. నేడు మదనపల్లిలో జరిగినటువంటి వైఎస్ఆర్ ఆరోగ్య హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పాటుపడుతున్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, గత పాలకులను చూస్తే కేవలం నోటి మాటల ద్వారా, మేనిఫెస్టోల ద్వారా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రాగానే మాటలు తప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలైనా 2 సంవత్సరాలు కరోనా వల్ల పాలన మందగించిందని, కేవలం 3 సంవత్సరాల పరిపాలనలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఒక కుటుంబంలో 3-4 ఉంటేనే పోషించలేని పరిస్థితిలో ఉన్నటువంటి కరోనా సమయంలో 2 సంవత్సరాల పాటు 5 కోట్ల మంది ఆంధ్రుల కష్టాలు తీర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అనంతరం కొత్త హెల్త్ కార్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పర్సన్ తనుజారెడ్డి, కౌన్సిలర్లు పాల్ చంద్రశేఖర్, పశుపొడి రవి, మదనపల్లి ఇన్ఛార్జ్ బావా జాన్ మరియు నాయకులు పాల్గొన్నారు. ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు చదువుకున్న వ్యక్తి, సౌమ్యుడు అయినటువంటి నిసార్ అహ్మద్ అన్న గారికి, ఈ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి పసుపు రవి అన్న గారికి, 9వ వార్డు కౌన్సిలర్ మన చంద్రశేఖర్ అన్న గారికి, ఇర్ఫాన్ అన్న గారికి, వచ్చిన తర్వాత మీ ఇండ్లకి చేరుతున్న పథకాలు కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, మేము ప్రత్యేకించి పదే చెప్పే అవసరం లేదు. ఎందుకంటే గత 4 సంవత్సరాల 9-10 నెలలుగా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. మన జగనన్న ప్రభుత్వం ద్వారా మీకు అందుతున్న ప్రతి సర్వీస్ని ఒక వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు ఏ సర్వీస్ అయినా మీరు ఇంట్లో ఉంటేనే మీ ఇంట్లోకి తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం ద్వారానే జరిగిందనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఎందుకంటే పుట్టబోయే బిడ్డగారి నుండి అవ్వాతాత వరకు ప్రతి ఒక్కరికి ఏ వయసులో ఏ సంక్షేమ పథకం ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళ సంతోషాలు ఉన్నాయా? దాంట్లో ఎన్ని మహిళలకు అప్పుడు రుణమాఫీ చేస్తానన్నారు, చేయలేదు. రైతులకు రుణమాఫీ అన్నారు, చేయలేదు. అప్పట్లో మహిళలు ఎంతోమంది బంగారు బ్యాంకుల్లో పెట్టుకొని సమస్యలు పడి పోగొట్టుకునే రోజులు కూడా ఉన్నాయి. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరైతే ఆ బాధను పడి ఉంటారో అది వాళ్ళకే తెలుస్తుంది ఏ సమస్య అని. కానీ ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత ఏ ఒక్కటి అలా చెప్పింది లేదు. చెప్పింది 2 పేజీల మేనిఫెస్టోని, దాంట్లో ఈరోజు దాదాపు 99% అమలు చేసి మీకు అందించిన ఘనత ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి అయినంటే అది మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతే సాధ్యమైందనేది మీరు గుర్తించాలి. ఇది చాలా కౌన్సిలర్లకు, తర్వాత 8వ వార్డు 9వ వార్డు కౌన్సిలర్లకు, ప్లస్ 8వ వార్డు 9వ వార్డు ప్రజలకు, ఇక్కడ వచ్చిన అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ కార్డు డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ పట్టాల పంపిణీ కార్యక్రమానికి నా చేతుల మీదుగా చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమంటే ఇది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్టీజియస్గా చేపట్టిన కార్యక్రమాలు. ఆయన అధికారంలో ఉన్నప్పటి నుండి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఏమి చేయాలని తపన పడే వ్యక్తి. అట్లా వ్యక్తిలో ఈ పార్టీలో నేను కూడా ఒక ఉద్యోగస్తునిగా ఉండి నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను వచ్చిందనో ఈ పార్టీలో చేరాను. నేను అనుకున్నాను ఏ పార్టీలో చేరాలా ఏమని, కానీ నాకు అనిపించింది ప్రజల కోసం ఏదైనా పాటుపడతా ఉంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే పాటుపడుతుంది. ఈరోజు ప్రజలు కరోనా లాంటి దేశమంతా ఎదుర్కొంటా ఉంటే కూడా ప్రాబ్లమ్ మన ఆంధ్రప్రదేశ్లో మటుకు ఆయన ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేశారంటే కరోనాలో కూడా మన ఇంటి దగ్గరికి వాలంటీర్స్ వచ్చి తలుపు తట్టి మనకు అంది ఆదుకొని 2 సంవత్సరాలు ఆయన ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక ఇంట్లో 5 మంది 10 మంది ఉండే ఫ్యామిలీని ఇది తోడ్పాటు చేయడమే కష్టమైతే 5 కోట్ల ప్రజలకు 2 సంవత్సరాల పాటు కరోనాలో కూడా ఆయన అది ఫైనాన్షియలీ అంటే మనకు డబ్బుల్లో కూడా మన రాష్ట్రం చాలా వీక్గా ఉండింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టిన అప్పులు తప్ప వేరేది లేవు. ఆ టైంలో కూడా ఆయన ఈ అధికారం తీసేసుకొని చాలా వరకు మనకు తోడ్పాటు చేసి ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం 2 ఏళ్ళు పాలించేసి మిగతా 3 సంవత్సరాల్లోనే అధికారం చేశారు. టోటల్ 3 సంవత్సరాలు అంటే వాళ్ళు పోయి అక్కడ ఇచ్చినారంటే ఇమీడియట్లీ వాళ్ళకి అడ్మిట్ చేసుకొని
క్లియర్గా వాళ్ళకి ఏముంది చూసుకొని అంతా చేసేవాళ్ళు. ఇప్పుడు కన్న తల్లిదండ్రులే ఈరోజు పిల్లలకు పేదరికంలో పెద్ద జబ్బులుంటే వదిలే స్టేజ్లో మనకు జగనన్న అంత ఇదిగా వచ్చి ఇంత 5 కోట్ల జనాభాకు ఎంతో పేదలకు ఈ రకంగా చేశారు. వేరే ప్రభుత్వాలు ఏదొచ్చినా ఎవరికి ఏం చేయరు. ఇప్పుడు ఈ రోజు కూడా వేరే పార్టీ వాళ్ళు మేనిఫెస్టో పెట్టినారు, బీసీలకు 50 సంవత్సరాలు ఉంటే మేము అది చేస్తాం ఇది చేస్తామని. అవన్నీ ఎండమావులే, అవన్నీ చేసేది ఏమీ లేదా. చేసేది చెప్పింది చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పింది చేయనివాడు చంద్రబాబు నాయుడు గారు. అది మటుకు తెలుసుకోండి. అది మనం మనసులో పెట్టుకొని ఖచ్చితంగా ఇంక రాబోయే ఎన్నికల్లో నేను కూడా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ నిలబడుతున్నాను. నేను ఒక ఒక ఎంప్లాయీగా ఉన్నా. ఎంప్లాయీల సాధక బాధలు తెలుసు. మా నాయన వచ్చి ఒక రైతుల సాధబాకలు తెలుసు. మదనపల్లిలో పుట్టి పెరిగినోడిని, పుట్టినప్పటి నుండి ఇక్కడే ఉన్నా. ఈ వీధుల్లో కూడా మన ఎన్ బాబు ఫ్యామిలీ అన్న వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. ఇక్కడంతా వచ్చి మేము ఆడుకునేవాళ్ళం. ఈ స్కూల్లో కూడా వచ్చి ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు. కాబట్టి మీరందరూ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాదిరే. అందరికీ నేను మంచి చెడ్డ చేస్తాను. ఖచ్చితంగా మీకు తోడ్పాటుగా ఉంటాను. అర్ధరాత్రికి మా ఇంటికి వచ్చినా మీకు ఏ పనైనా చేసి పెడతాను. ఇక ఉండే కౌన్సిలర్ల సహకారం కూడా తీసుకుంటాను, సీనియర్ నాయకుల సహకారం తీసుకుంటాము. అందరూ కలిసి ఏ సమస్య లేకుండా చేసే బాధ్యత మాది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కోల్చేసి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా మిత్రులను ఎంపీ అభ్యర్థిగా గెలిపించి మీ తరఫున మీ రుణం తీసుకునే అవకాశం ఇప్పుడు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. జరుగుతుంది మా దాంట్లో టిట్కో సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.